ఏకంగా గులాబీ బాస్ను కవిత టార్గెట్ చేశారు. పార్టీ పెట్టిన తొలి రోజే ఆమె తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిని టార్గెట్ చేయడం వెనక అంతర్యం ఏమిటి? నిన్నటి వరకు నాన్నదేవుడు, మరిప్పుడు మరమనిష? అసలు తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అవసరమా? కుటుంబంలో ఉన్న వ్యక్తులపై కక్ష సాధించేందుకే పార్టీ పెట్టారా అనే సందేహాలు సర్వత్రా వినబడుతున్నాయి. అలాగే టీఆర్ఎస్ అంటూ పార్టీ పేరు పెట్టడం దేనికి సంకేతం? తండ్రి పెట్టిన పార్టీని తనయ్య నిర్వీర్యం చేయగలదా? అసలు గులాబీ దళపతి కవితకు ఏం తక్కువ చేశారు? ఎంపీగా ఓడిపోతే కవితకు ఎమ్మెల్సీ ఇవ్వలేదా అంటూ సూటిగా ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజం. కేసీఆర్, కేటీఆర్లను కవిత ఎందుకు టార్గెట్ చేశారు? గులాబీ అగ్రనేతల పేర్లు తీయకుండా ఆమె రాజకీయం చేయలేరా? ఇంతకీ కవిత ఎవరు రాసిన కవితను ఫాలో అవుతున్నారు అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. చూస్తున్నాం, తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. డాడీ వర్సెస్ డాటర్ అన్నట్టుగా సీన్ తయారైంది. ఏకంగా గులాబీ బాస్నే టార్గెట్ చేశారు కవిత. పార్టీ పెట్టిన తొలి రోజే ఆమె తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడున్న పొలిటికల్ ఎరాలో తెలంగాణలో మరో పార్టీ అవసరం ఉందా? అలాగే కవిత టార్గెట్ ఎవరు? ఎందుకని పార్టీ పెట్టారు? పార్టీ పెడుతూ ఆ పేరు టీఆర్ఎస్ పేరును ఎందుకు తీశారు? టీఆర్ఎస్ పేరుతో పార్టీ ఎందుకు పెట్టారు? ఇలాంటి సవాలక్ష క్వశ్చన్స్ సగటు ప్రతి వ్యక్తిలోనూ వినబడుతూ ఉన్నాయి. ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవరాల్గా ఏం జరుగుతోంది? అలాగే మనం అనుకున్నట్టుగానే ఓవరాల్గా అంటే ఇప్పుడున్న పొలిటికల్ ఎరాలో ఒక వ్యాక్యూమ్ ఉందా? అండ్ ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరికి లాభం ఈ న్యూ టీఆర్ఎస్ వల్ల? ఎవరికి ఎఫెక్ట్ పడవచ్చు? ఇలా చాలా క్వశ్చన్స్, వాటికి ఆన్సర్స్ వెతుక్కోవాలి. ఏంటి పరిస్థితి? సో జనరల్గా ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది అని అంటే ఇప్పుడున్నటువంటి సినారియో చూస్తే కవితకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతో వస్తుంది, తండ్రి మీదనే యుద్ధం ప్రకటించింది. సో కేసీఆర్నే టార్గెట్ చేస్తూ కవిత ముందుకు పోతుంది. బట్ కేసీఆర్ని విమర్శిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డినే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అట్లాంటిది రేపొద్దున కన్న తండ్రిని కేసీఆర్ని కవిత విమర్శిస్తే తెలంగాణ ప్రజలు ఇంకా ఓన్ చేసుకుంటారు కేసీఆర్ను తప్ప కవితకు ఇందులో మైలేజ్ వస్తుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది తెలంగాణ ప్రజల్లో. కేసీఆర్ను బాపు అన్నటువంటి కోణంలో చూస్తారు కాబట్టి సో తండ్రితో యుద్ధం చేస్తుంది. అఫ్కోర్స్ కవిత వేసినటువంటి అడుగులు రాజకీయ పరంగా కరెక్టే అయినా కానీ సో ఎంచుకున్నటువంటి మార్గం మొదటి రోజే తప్పటడుగు వేసింది, తండ్రిని వ్యతిరేకిస్తూ ముందుకెళ్తోంది అన్నది మాత్రం ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి విమర్శ. అయితే ఇదే నేపథ్యంలో ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే రెండవ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని ఆకర్షించేటువంటి పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ పార్టీని ఢీగొట్టేటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే అక్కడ మహాశిఖరం కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఇంకా రాజకీయాల్లో ఉన్నాడు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాడు, క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. మొన్న జగిత్యాల సభ తర్వాత మళ్ళీ ఆయన పార్టీ కార్యాలయంలో కూడా నెక్స్ట్ తొందరలోనే రాబోతున్నారు. పార్టీ ప్లేనరీలు కూడా సెట్ చేసేటువంటి అవకాశాన్ని రైట్ మాట్లాడదాం. కంబోజ్ వెంకటేశ్వర్లు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. కంబోజ్ గారు నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. టీఆర్ఎస్ పార్టీ మీరు పేగుబంధాన్ని తెంపుకొని వెళ్ళిపోయారు జాతీయ రాజకీయాల్లోకి, బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నారు. బట్ కవిత మళ్ళీ తల్లి రూపంలో వస్తుంది. నేను అమ్మను, అక్కను కాదు, సో మీరంతా నా పిల్లలు, ఇది టీఆర్ఎస్ నాది, నేను తెలంగాణ కోసం పనిచేస్తానని చెప్పేసి ఈ టీఆర్ఎస్ పార్టీని ఎట్లా చూస్తున్నారు? ప్రజలు ఎంతవరకు దీన్ని ఓన్ చేసుకునే ఛాన్స్ ఉంది? అండ్ ఇది ఎంతవరకు బీఆర్ఎస్ పార్టీకి ఎఫెక్ట్ అవబోతోంది? యుద్ధం ప్రభుత్వం మీద కాదు, ప్రధాన ప్రతిపక్షం మీద యుద్ధం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ రాజనీష్ శ్రీవాక్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు స్పెషల్ గా మంచి డెబ్యూట్ పెట్టారు సాటర్డే. ఇలా కవితక్క గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టిందని నేను ఏమంటున్నానంటే దీంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కోణాలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలా మేధావులు ఇలా కవిత గారు పెట్టిన పార్టీ టిఆర్ఎస్ కాదు, ట్రస్ట్, అది టిఆర్ఎస్ఏ.
ఎందుకంటే మేము 2019-20లోనే బీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కు ఒక అఫిడవిట్ ఇచ్చినాము. ఏమని? టిఆర్ఎస్ పేరు మీద 10 సంవత్సరాల వరకు ఎవరికి ఇవ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదని. మాకు ఇంకా 4-6 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంది. నేను టిఆర్ఎస్ పార్టీగా దాన్ని భావించడం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తులు పార్టీ పెట్టుకోవడానికి హక్కు ఉంది. కవిత గారు అందుకే కండిషన్స్ అప్లై లాగా టిఆర్ఎస్ఏ అసోసియేషన్ అనేటువంటి పదాన్ని చాలా చిన్న అక్షరాలతో పెట్టారు. సో మేబీ ఆ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ అసోసియేషన్ తో వచ్చినట్టున్నారు. అది నేను ఎందుకు పెట్టినని చెప్తాను మీకు. దాని గురించి 2 నిమిషాలు చెప్తే, ఇప్పుడు కవితక్క గారు సుప్రీంకోర్టులో ఒక కేసు వేసి తెలంగాణ జాగృతి పార్టీ మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఆల్రెడీ తెలంగాణ జాగృతి పార్టీ పేరు మీద స్పెల్లింగ్ మిస్టేక్స్ లతోని కొన్ని టీజేఎస్ టీజీఆర్ టీజేపీ మీద కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే త్వరగా నాకు ఒక గుర్తింపు రావాలని ఇవాళ ట్రస్ట్ అనే టిఆర్ఎస్సీ అని ఒక పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకొని వితౌట్ సింబల్ ఒక పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నేను ఏమంటానంటే ఒక సెంటిమెంట్ మీద ఒక ప్రాంతీయ మీద ఒక జార్ఖండ్ జేఎంఎం కానీ ఇవాళ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒక తెలుగుదేశం పార్టీ కానీ తన గడ్డ కోసం, తెలుగు ప్రజల కోసం, తెలంగాణ కోసం పట్టిన పార్టీలకే ఇలా మనుగడ కరువైనటువంటి స్థితిలో అంతకు ముందు ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా నవ తెలంగాణ పార్టీ, తెలంగాణ సాధన సమితి, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ జన సమితి, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ బహుజన ఫ్రంట్, తెలంగాణ నగర సమితి, తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, చాలా పార్టీలు వచ్చినాయి కేసీఆర్ కు వ్యతిరేకంగా. కానీ ప్రజాస్వామ్యవాదులు ప్రజలు గ్రహించేది ఏంటంటే ఒక కాస్ మీద పార్టీ వచ్చినప్పుడు విభిన్న కోలాన్ని ఆలోచన చేస్తారు. ఇలా కవిత గారి స్పీచ్ కామోజ్ గారు వినిపిస్తుందా? పిసిఆర్ ఐ థింక్ సమ్ సిగ్నల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, కామోజ్ గారు నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. బట్ ఏదేమైనా కానీ కవిత, కాంబోజ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. మీ నెట్వర్క్ పోయింది ఇందాక మీరు మాట్లాడుతున్నటువంటి టైంలో. సరే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇందాక మీరు తెలంగాణ ప్రజా సమితి కానీ, లేదంటే నవ తెలంగాణ పార్టీ కానీ, యువ తెలంగాణ పార్టీ కానీ, విజయశాంతి పార్టీ కానీ, దేవేందర్ గౌడ్ పార్టీ కానీ, ఆల నరేంద్ర పార్టీ కానీ చాలామంది పార్టీలు పెట్టారు. ఆ పార్టీలన్నీ కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. ఈవెన్ కోదండరామ్ కూడా పార్టీ ఉంది. ఆ పార్టీ ఇప్పుడు ఉందా లేదా అన్నట్టుగా ఒక క్వశ్చన్ మార్క్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. బట్ వీళ్ళంతా పెట్టడం వేరు, కవిత టీఆర్ఎస్ పార్టీ పేరుతో రావడం వేరు. సో ఈ టీఆర్ఎస్ ఏంటంటే గతంలో ఉద్యమం చేసినటువంటి పార్టీ, ఒక 25 ఏళ్ళు జనాల్లో ఉన్నటువంటి పార్టీ. సో ఎందుకు టీఆర్ఎస్ పేరుతోటి వస్తుంది? ఈ యుద్ధం ప్రభుత్వమే చేస్తున్నటువంటి యుద్ధంలా కనిపించట్లేదు. డైరెక్ట్గా ఇక ముసుగులో గుద్దలాట లేకుండా కేసీఆర్ టార్గెట్గా, కేసీఆర్ మారిపోయిన కేసీఆర్, మరమనిషి కేసీఆర్, మన మనిషి కాదు అంటున్నారు. సో ఇక కేసీఆర్ అనే వ్యక్తి క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఇదే అసలైనటువంటి టీఆర్ఎస్ పార్టీ. అక్కడ కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్కి ఏం తెలియదు, దొంగలు తోడేళ్ళే ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. తనకు తానే కేసీఆర్ తర్వాత స్థానంగా ఊహించుకున్నామని చెప్తున్నారు. ఇది ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మంచి క్వశ్చన్ వేశారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ ప్రెసిడియం కమిటీ అని ఒక కమిటీ వేసినాం. 44 మెంబర్స్ ప్రెసిడియం కమిటీలో డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్స్. ఆ కమిటీని నిర్ణయం మేరకే ఒక గులాబీ కండువా రూపు చేసుకొని ఒక పార్టీ పెట్టినాం 2001లో. అప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగినటువంటి దళిత ఉద్యమాలు, మావో ఉద్యమాల మీద అసలు పార్టీ పెడితే తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారా, అసలు వస్తుందా తెలంగాణ, రాదా, ఇప్పుడున్నటువంటి బూర్జల పార్టీ మనం నిలబడగలుగుతామా, ఇలా ఆంధ్ర పెత్తందారుగా నిలబడగలుగుతామా లేదా అని చూస్తే అప్పుడున్నటువంటి పార్టీ అవసరం ఉండే. ఎందుకంటే అంతకుముందే తెలంగాణ జన సమితి వచ్చి 96లో ఇంద్రారెడ్డి గారు ఒక పార్టీ పెట్టిన, 69లో ఒక పార్టీ ఉండే. ఎందుకంటే అప్పుడు ప్రజలు ఎన్టీ రామారావు కంటే హక్కున ఎక్కువ చేస్తున్నారు కేసీఆర్ గారిని. విభిన్న మూలాలు ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలకు వెళ్ళి బ్యూరోక్రాట్స్ వరకు ఇతర దేశాలలో కూడా ఈ తెలంగాణ మూవ్మెంట్ నడిచింది. అంటే ఒక పార్టీ సక్సెస్ అయింది, కొన్ని చిన్న చిన్న లోకల్ వల్ల గవర్నమెంట్ రాలేదు. కానీ ఇలా పార్టీ ఏం అవసరం లేకుండా, సరే ఆ వ్యక్తిగత అభిప్రాయాలు మనం చెప్పడానికి వీల్లేదు, కానీ అంటే ఒక పెత్తనం మీద ఉన్నటువంటి వ్యక్తులు పార్టీలు పెడితే ఇక్కడ నిలబడవు. ఇలా కేటీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి, కేసీఆర్ గురించి, కవిత గురించి మనం మాట్లాడుకుంటే, కేసీఆర్ అంటాడు ఒక హిస్టరీ మ్యాన్, హిస్టరీ క్రియేటర్. ఇప్పుడు ఆయన కాదని నువ్వు ఏదో
మాట్లాడితే ప్రజలు విశ్వసించరు. ఇలా మీ పార్టీకి వచ్చినటువంటి ఆ 10-15 వేల మందిలో కూడా చాలా మంది అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు తప్ప పార్టీల మీద అవగాహన ఉన్న వాళ్ళు, ఒక మేధావులు, ఒక డాక్టర్లు, ఒక ఇంజనీర్లు, అసలు ముందుకు తీసుకెళ్లే రూట్ మ్యాప్ ఉన్న వ్యక్తులు ఎవరు కనిపించరు. నేను ఏమంటున్నంటే మీరు బాగానే స్పీచ్లు ఇవ్వగలుగుతారు. నేను ఏమంటున్నంటే మీరు తెలంగాణ ఉద్యమం అని సరే మీకు అబ్బింది కావచ్చు, మీరు కొడుకును కడుపులో పెట్టుకొని ఇవాళ కవిత మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమైనా కౌంటర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉదయం నుంచి కూడా ఒక దగ్గర కోల్గేట్ పేస్ట్ అని, బిస్లరీ వాటర్ బాటిల్ అన్నటువంటి కౌంటర్లు ఇచ్చి కొట్టిపారేశారు. చాలా హాస్యాస్పదంగా కవిత పార్టీని కొట్టిపారేశారు. ఎవరు ఎక్కడ పెద్దగా మాట్లాడలేదు. అంటే కేసీఆర్ టార్గెట్ చేసి మాట్లాడినా ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఆ స్థాయి వ్యక్తి కాదనుకుంటున్నారా? నేను ఏమంటున్నానంటే మనం అవన్నీ చిల్లరగా మాట్లాడడం బాగా ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు. నేను ఏం చెప్తున్నానంటే టిఆర్ఎస్ పార్టీ కాదు, అది ట్రస్ట్ టిఆర్ఎస్సిఏ అసోసియేషన్ రిక్రూట్మెంట్ తో వచ్చింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలక్షన్ కమిషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. 10 years వరకు ఎవరికి ఇవ్వడానికి లేదు. మాకు ముందే కమిట్మెంట్ ఉంది ఎలక్షన్ కమిషన్ తో. మాకు ఇంకా టిఆర్ఎస్ ముందుకు తీసుకుపోవడానికి 6 సంవత్సరాలు ఉంది. మేము బీఆర్ఎస్ కి వెళ్ళి టిఆర్ఎస్ కి రావడానికి ఆస్కారం ఉంది, లేకపోవచ్చు. కానీ ఇప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు తెలంగాణలో ఎవరికి ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ ఇవ్వదు. కాబట్టి దానికి తోకలు పెట్టుకొని ట్రస్ట్ అని, టిఆర్ఎస్ టీ అని అట్లా రావడానికి ఆస్కారం ఉంటుంది. అది కవిత గారికి అంతగా లేదు, స్పీడ్ గా వచ్చేసింది. 25వ తారీఖు ముందే, 3 నెలల ముందే 25వ తారీఖు పార్టీ పెడతాని కాశీకి పోయి అక్కడ పుణ్యస్థానాలు చేసి వచ్చిన తర్వాత ఇలా పెట్టని తప్పట్లో ఇలా ట్రస్ట్ పెట్టింది. కానీ మేము పార్టీగా మీరు పార్టీగా చూడట్లేదు, ఒక ట్రస్ట్ గా చూస్తున్నారు అంతేనా? బీఆర్ఎస్ పార్టీ 100% అదే జాగృతి పార్టీనే ఒక టిఆర్ఎస్సి అనేది ఒక ట్రస్ట్ అసోసియేషన్ గా వస్తున్నది. ఫ్యూచర్ లో మనం పార్టీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది, ఏం ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, సుప్రీంకోర్టులో 2 కేసులు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ పార్టీ వేసింది, ఆల్రెడీ కవిత గారు వేసింది. ఇంకొకటి టిఆర్ఎస్ అని ఒక వేరే వ్యక్తులు తెలంగాణ రాజ్య సమితి అయిన వాళ్ళు వాళ్ళు వేసారు. అవి రేపు జూన్ 17వ తారీఖు వరకు వాయిదా ఉంది. ఎందుకంటే 6 నెలలు టైం ఇచ్చారు. ఆ కేసు అయిపోతే గానీ ఇది ట్రస్ట్ అసోసియేషన్ టిఆర్ఎస్ అని తేల్చలేము. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి ముందే మనం టిఆర్ఎస్ పార్టీ కాంబోజ్ గారు కవిత ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఒక పెద్ద సినిమా, హిట్ సినిమా, పెద్ద హీరో సినిమా పేర్లు మళ్ళీ ఈ జనరేషన్ లో పెట్టాలంటేనే చాలా ధైర్యం కావాలి. బట్ అట్లాంటిది ఒక సక్సెస్ఫుల్ పార్టీ, ఒక ఉద్యమం చేసినటువంటి పార్టీ, ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడి పార్టీ పేరును ఆయన దేశ రాజకీయాల దృష్ట్యా పేరు మారిస్తే అదే పేరును జనాల్లోకి టిఆర్ఎస్ గా తీసుకుపోతున్నారంటే అంటే ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనుకోవాలా? ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? టిఆర్ఎస్ పేరుకు టిఆర్ఎస్ అయినా కానీ దాని వెనకాల ఒక చరిత్ర ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్పిన సార్, నేను ఏమంటున్నానంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మేధావులు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్ అంతా యాడ్ అయ్యారు. ఆ పార్టీ నిలబడ్డది. తెలంగాణలో ఒక 2-1 గెలిచింది. ఆయన ఎత్తుకున్నటువంటి పొయ్యిల కట్టెలను తీసి కిందెత్తేసిండు. ఇలా పార్టీ నడిపేయడం అంతే స్పీచ్ ఇచ్చినంత ఈజీ కాదు. దానికి ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి, ఒక రూట్ మ్యాప్ కావాలి. అసలు ఒక పార్టీ పెట్టడానికి ఒక కాసు ఉండాలి. కవిత ఏ కాసు మీద పార్టీ పెడుతుంది అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి రూపం ఉంది. అలా ఒక పార్టీ పెట్టడానికి ఎన్టీ రామారావు గారు పెట్టారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తెలుగు వాళ్లకు అనగదొక్కుతున్నారు, తెలుగు వాళ్ళ మాట తీసేయడం లేదు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను చిన్న చూపు చూస్తుంది అని ఒక కొత్తగా పార్టీలకు వస్తే కాంగ్రెస్ పార్టీని తొక్కు ఓడించారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని ఎన్నుకున్నారు. అదే మూలాల మీద జార్ఖండ్ ముక్త మోర్చా పార్టీ వచ్చింది, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, మన జగన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ పార్టీ షర్మిల గారు పార్టీ పెట్టారు. నేను ఏమంటున్నంటే అంత ఈజీగా పార్టీ పెట్టి ఒక 10,000 మందిని జమ చేసుకుంటే పార్టీలు నడవవు. ఒక కాసు ఉండాలి. ఒక కాసు లేకుండా పార్టీ నిలబడడానికి ఆస్కారం 100% లేదు, 99% లేదు, 50% లేదు. నిలబడేదని కూడా మనం ఊహించలేము. ఎందుకంటే వర్షం ఎప్పుడు వస్తుంది, మనిషి ఎప్పుడు చూస్తుంది, పార్టీ సక్సెస్ అవుతుందని లేవు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని అవుతానంత ఈజీగా ముఖ్యమంత్రి కాలేదు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ పెట్టే వాళ్ళంతా ముఖ్యమంత్రి కావాలన్నటువంటి ఉద్దేశంతో వస్తారు. అది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక వారసత్వంగా వస్తున్నారు. కేసీఆర్ కూతురుగా వస్తోంది కవిత, కానీ కేసీఆర్ నే విభేదిస్తూ వస్తోంది. సో ఇది జనాల్లో ఎట్లా ఉంటుంది? కేసీఆర్ వద్దు అనుకొని బయటకు వెళ్ళినప్పుడు కేసీఆర్ కూతురుగానే ఇవాళ కవిత రాజకీయం ఉంటుందా, లేదంటే కేసీఆర్ వారసత్వంగా ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? శ్రీకాంత్ నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీతో, మీ రాజ్ న్యూస్ తో నేను షేర్ చేసుకుంటే ఏంటంటే
కవిత గారి స్పీచ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు మాట్లాడిన దాంట్లో మీరు తప్పు రాంగ్ మాట్లాడారు, మీరు రాసుకున్న స్పీచ్ రాలేదు, అక్కడ పోయిన తర్వాత విపరీతమైన టార్గెట్ కేసీఆర్ గారు చేశారు, ఇది ఫెయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది మేడం అంటే, సరే పోనీ ఇప్పటికైతే అయిపోయింది చూద్దాం, మనం కావాలని టార్గెట్ చేసినాం అది అని చెప్పుకొచ్చారు. నేను ఏమంటున్నానంటే ఇంటర్నల్ గా చర్చించుకునేది, టీవీలో మాట్లాడుకునేది, మైక్ లో మాట్లాడుకునేది చాలా చర్చనీయంగా ఉంటుంది. కాబట్టి ఆమె ఒక బాణంలో స్పీచ్ ఫ్లో వెళ్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిందంటే చాలా తప్పులు దొరికినాయి. నేను ఏమంటున్నానంటే పార్టీ పెట్టుకోండి, మీరు ఏదైనా చేసుకోండి, మీకు ఆ హక్కు ఉంది. కానీ మీరు 2006 నుంచి 2026 వరకు మీరు జాగృతిని నడిపించినటువంటి దాఖలాలు, మీరు సంస్కృతి మీద, బతుకమ్మ మీద మీరు చేసిరు, నేను చేయలేదు అనట్లేదు. కానీ ఒక ఫాదర్ అంటే ఇలా కేసీఆర్ గారు లేనటువంటి మీరు పెట్టిన పార్టీని మీరు కేసీఆర్ గారే మీకు భిక్ష పెట్టారు కదా. ఇలా నేను చూసినటువంటి పేపర్ యాడ్లు, ఇలా ఈనాడులో ఒక పేపర్లో యాడ్ ఇచ్చారు, పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ లో పూలే గారి ఫోటో, అంబేద్కర్ గారి ఫోటో, తర్వాత జయశంకర్ గారి ఫోటో వేశారు, అమరవీరుల ఫోటో వేశారు, కానీ తెలంగాణ తల్లి ఫోటో కూడా వేశారు. కానీ తెలంగాణ తల్లి క్రియేట్ చేసింది ఎవరండి? కేసీఆర్ గారు కదా. ఒకప్పుడు ఆంధ్ర మాత ఉండే, ఒకప్పుడు తెలుగు తల్లి ఉండే, ఒకప్పుడు మెడ్రాస్ మాత ఉండే, తమిళ మాత ఉండే. తమిళ మాత కాస్త అంతా తెలుగు తల్లి అయింది. తెలుగు తల్లి కాస్త మేము విడదీసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చి తెలంగాణ తల్లిగా మనం కొలుచుకున్న తర్వాత మీరు మా తెలంగాణ తల్లే మీరు పెట్టుకున్నారంటే మరి కేసీఆర్ని ఎట్లా పెట్టుకోలేదు? అంటే మీరు కేసీఆర్ పెట్టిన బొమ్మనే పెట్టుకున్నారు కదా. కనీసం రేవంత్ రెడ్డి అన్న వేరే బొమ్మ పెట్టుకున్నాడు. మీరైతే కేసీఆర్ గారు కుద్దు దించింది. కేసీఆర్ గారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కవిత గారు వాడుకుంటున్నారు. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే అది తీసేసేయాలి. నేను ఏమంటున్నానంటే నేను విమర్శించడం లేదు. మీరు కేసీఆర్ గారి ఫోటోను, కేసీఆర్ గారిని పక్కన పెట్టినప్పుడు కేసీఆర్ గారు క్రియేట్ చేసిన తెలంగాణ తల్లిని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పాలి. తర్వాత మీరు పెట్టినటువంటి మీ మ్యాప్ లో నీలి రంగు, ఎల్లో, దాని టిఆర్ఎస్ అండ్ వైట్, కింద అసోసియేషన్, ఇదంతా కన్ఫ్యూజన్ లో ఉంది. అంటే మీకు మూలాల గురించి, రూట్ మ్యాప్ గురించి, భౌగోళిక తెలంగాణ మీద, అసలు సామాజిక తెలంగాణ మీద ఇంకా చర్చ నడుస్తుంది మీ పార్టీలో. నేను ఏమంటున్నంటే స్పీడ్ గా వచ్చేసి పార్టీ పెట్టిపోతే రేపటి కన్మరుగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆచి చూచి స్టెప్పులు వేయాల్సినటువంటి ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా నేర్చుకోవాలి మనం. మొత్తం కవిత ప్రశ్నల్లో కొన్ని ఇంకా ఆలోచనాత్మకంగానే ఉన్నాయి. నేనేం వెంటనే పార్టీ పెడతా అని చెప్పలేదు. నన్ను పార్టీ నుంచి గెంటేసిన తర్వాత 10 నెలలు టైం ఇచ్చిన అన్నారు. అంటే ఈ 10 నెలల్లో కవితను అప్రోచ్ అవ్వడానికి కానీ, లేదంటే కవిత చేసినటువంటి లీక్ అయినటువంటి విషయమే కానీ, కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పినటువంటి విషయం కానీ, ఇప్పటికి కూడా ఆ దయ్యాలు అట్లాగే ఉన్నాయి. ఇప్పటికి కూడా కేసీఆర్ చుట్టూ కోవట్టులున్నారు. సో వాళ్ళ మధ్యలో కేసీఆర్ బందీ అయ్యారన్నది కవిత ఇస్తున్నటువంటి సూటి ప్రశ్న. సో ఈ ప్రశ్నకు బీఆర్ఎస్ పార్టీ గతంలో స్పందించలేదు, అండ్ ఇప్పుడు కూడా పెద్దగా స్పందిస్తుందా అంటే పెద్దగా ఏం కనిపించట్లేదు. బట్ వీటికి ఏమైనా సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నేను ఏమంటున్నానంటే అన్ని నా దగ్గర నుంచి మీరు రాబట్టుతారు, సరే ఓకే మనం మాట్లాడుకుందాం. రాజు న్యూస్ వ్యూవర్స్ కూడా కొన్ని వాస్తవాలు తెలియదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చర్చ తీసుకొచ్చి ఏం వాగ్దానాలు చేసి కవిత గారికి ఎంపీ ఇచ్చారు, ఏం ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత ఇచ్చారు, ఆమె కేసీఆర్ గారు లేకుంటే ఈ స్థాయి ఉన్నదనేది మనం ఒక ఆలోచన చేయాలి. మీరు కేసీఆర్ గారి మీదనే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటే తెలంగాణ మీరు వస్తున్నారా పోతున్నారా అని పక్కన పెట్టండి. అంటే ఇలా ఒక వ్యవస్థ తయారు చేసిన కేసీఆర్ గారు, ఆ వ్యవస్థనే హిస్టరీ అంటేనే కేసీఆర్ అంటే హిస్టరీ. మీరు దాన్నే పక్కన పెట్టేసిరంటే అది అర్థం లేని మాట. కాబట్టి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కవిత గారు. చాలా నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నేను పార్టీల గురించి, వ్యక్తుల గురించి చెప్పట్లేదు, కానీ ఇది ఆలోచనాత్మకంగానే ఉన్నది. నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారి గురించి కవిత గారు ఇంకొక 1 year, ఇంకో 2 years వేచి చూసి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, అసలు ఎక్కడ ఏం జరిగింది అనేది కవిత గారు ఓపికతో ఉండేది. ఆల్రెడీ జైలుకు పోయి వచ్చింది, జైలు పోయి రాగానే అమెరికాకి వెళ్ళి రాగానే మాటలు మాట్లాడింది, పార్టీ పెట్టేసింది. ఇలా కేసీఆర్ గారి మీద అంటున్నదంటే ప్రజలు విశ్వసించదు. ఎందుకంటే హిస్టరీ క్రియేటర్ ఆయన. ఇలా సౌత్ ఇండియాలో సరే ఓడిపోయినా కావచ్చు, ఎంత పర్సెంటేజ్, 1,70,000 ఓట్లతోని మేము ఒక 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, వాళ్ళకి 64 గెలిచిరు. కానీ గెలుపు ఓటమిలు పక్కన పెడితే హిస్టరీ క్రియేటర్ కదా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ మీకు. హిస్టరీ క్రియేటర్ ఎట్లుంటాడంటే కేసీఆర్ గారు 22 సంవత్సరాలు సైకిల్ గుర్తు మీద గెలిచిండు. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత రైతు నాగలి గుర్తు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ 2001లో. అది జస్ట్ 14-15 months లోనే మళ్ళీ కేసీఆర్ గారు 2002లో ఉప ఎన్నికకి వెళ్తే బస్సు గుర్తు వచ్చింది. దాని తర్వాత సేమ్ మళ్ళీ 2004కి వచ్చేసరికి మళ్ళీ కారు గుర్తు వచ్చింది. ఏ గుర్తు అయినా కేసీఆర్ గారు గెలిచిరంటే అది హిస్టరీ.
మీరు గుర్తు లేదు, మీకు మూలాలు లేవు, టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీరు మీ ఎలక్షన్ కమిషన్ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు, మీకు అట్లనే స్పీడ్ గా పోతేనే ఈ అయితే నేను చెప్పిన కాంబోజ్ గారు ఇందులో పార్టీలను దాదాపు మీరన్న పాయింట్ ప్రకారం చూస్తే కనుక తెలంగాణలో చాలా పార్టీలు వచ్చాయి పోయాయి, కాలగర్భంలో కలిసిపోయినా, లేదంటే టీఆర్ఎస్ పార్టీలు విలీనం అయిపోయినాయి. విజయశాంతి పార్టీ అయితేనేమి, ఆల నరేంద్ర పార్టీ అయితేనేమి, దేవేందర్ గౌడ్ పార్టీ కానీ, జిటా బాలకృష్ణ రెడ్డి పార్టీ కానీ, సో ఇట్లా రకరకాల పార్టీలు రావడం, ఆ తర్వాత కనుమరుగైపోవడం ఇవన్నీ జరిగినాయి. అయితే ఆ పార్టీలకు కూడా చెప్పుకోవడానికి ఉద్యమ నేపథ్యం ఉండే, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి తీరుండే, లేదంటే తెలంగాణ ఉద్యమం అయిపోయి రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కొట్లాడడానికి కొంతమంది పార్టీలు పెట్టడం జరిగింది. కోదండరాం లాంటి వ్యక్తి కానీ, ఇంకా కొంతమంది ఇందాక నేను చెప్పినట్టు జిటా బాలకృష్ణ రెడ్డి కానీ. నేనేమంటున్నా అంటే ఇప్పుడు వచ్చేటువంటి ఈ పార్టీ ఏ నేపథ్యంతో వస్తుంది? ఎందుకంటే ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో కవిత ఉద్యమాన్ని ఎక్కడా కూడా ప్రస్తావించింది లేదు. ఉద్యమ రథసారథిగా కేసీఆర్ అని, కేసీఆర్ను రెండు రకాలుగా, ఆ కేసీఆర్ కాదు మన కేసీఆర్ కాదన్నారు. బట్ కవితకు చెప్పుకోవడానికి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ అనేటువంటి రెండు అంశాలు తప్ప పెద్దగా ఏమీ కనిపించట్లేదు. అండ్ బతుకమ్మను కవిత ఇంట్రడ్యూస్ చేస్తే తెలంగాణలో లేదు. సో ఎంతవరకు ఈ పార్టీ సస్టైన్ అవుతుంది ఈ ఉద్యమ నేలపైన అన్నది పాయింట్. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వ్యక్తుల మీద కోపం మీద పెట్టే పార్టీలు ఎప్పుడు నిలబడవు. ఇప్పుడు నేను చెప్పినటువంటి సాధనా సమితి అయినా, నగారా సమితి అయినా, తల్లి తెలంగాణ పార్టీ అయినా, జన సమితి అయినా, వివిధ పార్టీలు మొత్తం కేసీఆర్ గారి మీద కోపంతో పెట్టిన పార్టీలు కనుమరుగినాయి. ఇలా కవిత గారు కూడా కేసీఆర్ గారి కోపం మీదనే పార్టీ పెట్టింది. ఇలా జగన్ మీద కూడా షర్మిలమ్మ కోపం మీదనే పార్టీ పెట్టింది తప్ప వాళ్ళ ప్రజల కోసం చేస్తాం, ప్రజల మేలు చేస్తాం, ఒక కాస్ ఉంది. ఇలా కొన్ని ఇలా భారతదేశంలో జార్ఖండ్ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత ఇలా బుందేల్ఖండ్ కానీ, వనాంచల్ కానీ, హరిత ప్రదేశ్ కానీ మళ్ళీ రాష్ట్రాలు కావాల్సిన అంశం ఉంది. కానీ అక్కడ పార్టీలు లేవు. అక్కడ పెడితే మళ్ళీ మొదలవుతుంది ఒక ఉద్యమం. కానీ ఇప్పుడు కవిత గారు పెట్టింది ఓన్లీ కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద కోపం మీదనే పార్టీ పెట్టినట్టు కనపడుతుంది. అందరూ అదే అనుకుంటారు తప్ప ఆమె స్పీచ్ లో కానీ, ఉద్యమకారుల గురించి కానీ, మూలాలు కానీ అంత బాగా కనపడలేదు. ఒకవేళ మీరు అది చేస్తే బాగుండేది, ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుండేది, ప్రజలు గ్రహించేవారు. కాబట్టి కవిత ఓన్లీ కేటీఆర్ గారు, కేసీఆర్ మీద కోపం మీదనే పార్టీ పెట్టినట్టు కనపడదు తప్ప ఇందులో స్పెషల్ గా ఏం లేదు. అంటే ఇప్పటిదాకా 15 పార్టీలు కేసీఆర్ గారి మీద కొత్తగా వచ్చిన పార్టీలను పోయినాయి. అంటే ప్రజలు ఎవరిని విశ్వసిస్తారో ఆ పార్టీలకే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అన్ని కన్మార్క్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పార్టీ కూడా ఆ కోవకు చెందింది అని మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంబోజ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కవిత పార్టీ ముందుకెళ్ళడం అంత సామాన్యమైనటువంటి విషయమేనా? ఎందుకంటే రేవంత్ రెడ్డిని విమర్శించినంత ఈజీగా కేసీఆర్ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? కేటీఆర్కి ఏం తెలియదు, కేసీఆర్ మన కేసీఆర్ కాదు, మన మనిషి కాదు, మర మనిషి. ఆయన ఒక బందికాణలో బందీ అయిపోయాడు, కొంతమంది కోవటుల మధ్య, తోడేళ్ల మధ్య బందీ అయ్యారు. అంటే అదే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి తీరు ఇట్స్ హెల్దీ అండ్ అగ్రెసివ్. బట్ అట్లాంటి కేసీఆర్ తనకు తాను ఒక ఉద్యమాన్ని చేసినటువంటి వ్యక్తి, 25 ఏళ్ళు 26 ఏళ్ళు పార్టీని మోసినటువంటి వ్యక్తి. ఇంకొక 2 రోజుల్లో పార్టీ 26వ వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. సో ఒక బందీ అయ్యేటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్ళిపోయారా? అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా వాస్తవానికి? సో చూస్తే మాత్రం కేసీఆర్ ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితి కానీ, ఆయన మాట్లాడుతున్నటువంటి అగ్రెసివ్ మాట కానీ ఏం లేవు. అంటే అట్లాంటి రాజకీయ అపరచాణక్యుడు కేసీఆర్ అట్లా బందీ తనకు తాను అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయా? దీనిపైన కేసీఆర్ రెస్పాండ్ అవుతారని నేను అనుకోవట్లేదు. బట్ కేసీఆర్ తర్వాత కేటీఆర్, హరీష్ రావులే అంటే ఆ తర్వాత సెకండ్ క్యాడర్ రెస్పాండ్ అవుతారా చూడాలి. బట్ కవిత మాట్లాడినటువంటి మాటలు తన రాజకీయ ప్రత్యర్థి కేసీఆర్ని అనౌన్స్ చేస్తూ ఈరోజు కొత్త రాజకీయ పార్టీని పెట్టింది. సో ఇక్కడ కట్టలు కట్టారా, దేశ రాజకీయాలకు పోయారంటే అదే దేశ రాజకీయాల్లోకి కేసీఆర్తో పాటు కవిత కూడా పోయి అందరినీ కలిసినటువంటి సందర్భాలు తెలంగాణ సమాజం చూసింది. బట్ ఇప్పుడు కవితను తెలంగాణ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా? టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక చరిత్ర, టీఆర్ఎస్ పార్టీకి ఒక ఉద్యమ చరిత్ర ఉంది. అట్లాంటి ఉద్యమ చరిత్ర పార్టీ నుంచి జాతీయ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోతే, అదే పార్టీ పేరును పెట్టుకొని కవిత ముందుకు పోతే ప్రజలు యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. ఎనీవే దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.